జీవితంలో మీరు ఏదైనా సాధించాలంటే ఈ 5 విషయాల మీద ఫోకస్ చేయండి. కష్టపడే మనస్తత్వం నీకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి నీ విజయాన్ని ఆపలేదు మిత్రమా. బిల్ గేట్స్ నుండి ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి వరకు అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. కష్టపడి పని చేస్తూ పోతే తప్పకుండా నీ జీవితంలో లక్ష్యాన్ని చేరుకుంటావు మిత్రమా. ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే పని అంటే శ్రీ మహావిష్ణువు. గుర్తుపెట్టుకో, శ్రీ మహావిష్ణువు దగ్గరే ఎల్లప్పుడూ లక్ష్మి ఉంటుందని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనలో చాలామంది చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మినంతగా మనల్ని మనం నమ్మం. ఒక్కసారి నిన్ను నువ్వు నమ్మి చూడు మిత్రమా, నీ జీవితం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. నీ మీద నీకు నమ్మకం ఉన్నంత కాలం నువ్వు ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నా నువ్వు సులభంగా నీ లక్ష్యాన్ని చేరగలుగుతావు మిత్రమా. క్రమశిక్షణ. మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సిన జీవితంలో క్రమశిక్షణ లేకపోతే నీ లక్ష్యం యొక్క మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతావు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో మిత్రమా. ఈ ప్రపంచం ఎంత వేగంగా పరుగులు పెడుతుందంటే రోజుకి 24 గంటలు సరిపోవేమో అన్నంతగా. అలాంటిది నీ జీవితంలో ఒక్క క్షణం వృధా అయినా నువ్వు ఎంత వెనకబడిపోతావో నీకు నువ్వే ప్రశ్నించుకో. లే, సూర్యకిరణాలు నీ ఇంటి గడప తాకకముందే నీ పరుగును ప్రారంభించు. ఓపిక. ఓపికతో ఉన్నవాడు దేన్నైనా జయించగలడంటారు మన పెద్దవాళ్ళు. నిజమే, చాలామంది విజయవంతమైన వ్యక్తులు కూడా ఓపికతో తమ చెక్కు చెదరని వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నవారే. బిల్ గేట్స్ నుండి అపర కుబేరుడైన ఎలన్ మస్క్ వరకు అందరూ ఓపికతో విజయం సాధించిన వాళ్ళే. త్యాగం. నీ జీవితంలో విజయం సాధించాలంటే కొన్నింటిని వదులుకోక తప్పదు మిత్రమా. నిన్ను నువ్వు మలుచుకునే పనిలో ఉన్నప్పుడు కొన్ని సరదాలు సంతోషాలు వదులుకోవడం సహజం. ఒకసారి విజయం తలుపు తట్టి చూడు మిత్రమా, పోయిన ఆనందాలు సంతోషాలు అన్నీ నీ ముందొచ్చి వాలతాయి. లే మిత్రమా, నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోట నుండే పరుగు మొదలుపెట్టు. ఆవలి తీరాన విజయం నీ కోసమై ఎదురు చూస్తోంది మిత్రమా.